హైదరాబాద్ చర్రపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంచలనం రేపింది. కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. అత్యంత ప్రమాదకర రసాయనాలు ఉండడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. అగ్నిమాపక సిబ్బంది, ఎన్ఎఫ్సి టీమ్స్ గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ మేనేజ్మెంట్లో నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు స్థానికులు. ఎండాకాలం కాదు, మండేకాలం కాదు, కానీ మహానగరంలో మళ్లీ ఇలా కెమికల్ మంటలు ఎగిసిపడ్డాయి. ఉప్పల్ శివారు చర్లపల్లి పారిశ్రామిక వాడలో కెమికల్ కంపెనీ బుగ్గిపాలైంది. సర్వోదయ సాల్వెంట్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. లోపల ప్రమాదకర రసాయనాలు స్టోర్ చేసి ఉంచడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. రియాక్టర్ల పేలుళ్లతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. అర్ధరాత్రి వరకు శ్రమిస్తే గాని మంటలను కట్టడి చేయలేకపోయారు ఫైర్ ఫైటర్స్. అగ్నిమాపక సిబ్బంది సహా ఎన్ఎఫ్సి ఫైర్ టీమ్స్ రంగంలో దిగి చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేశారు. ఒక్కసారిగా పూర్తిగా ఇండస్ట్రీ కుప్పకూలిపోయిన పరిస్థితి. పెద్ద పెద్ద రియాక్టర్ ఇక్కడ ఒక్కసారిగా పేలుతున్నాయి. మనం చూడొచ్చు, ఇండస్ట్రీ లోపల నుంచి నేను దృశ్యాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఏకంగా కెమికల్తో ఉన్న సిలిండర్లు ఒకటి తర్వాత ఒకటి పేలుతున్న దృశ్యాలు చూస్తే ఏ విధంగా ఈ ప్రమాదం జరిగిందో మనకి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఏకంగా ఇండస్ట్రీ ఒక్కసారిగా పూర్తిగా కుప్పకూలిపోయింది. ఒక పక్క ఫైర్ అధికారులు మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్క పెద్ద సమస్య విద్యుత్ తీగలతో వస్తుంది. అంటే ఈ ఇండస్ట్రీకి ఆనుకునే హై టెన్షన్ వైర్లు ఉండటం వల్ల కూడా ఒక పక్క అధికారులకి రెస్క్యూ ఆపరేషన్ చాలా పెద్ద సమస్యగా మారింది. ఇతర ప్రాంతాల్లో ఉన్న మొత్తం ఫైర్ బ్యాకెట్ని ఇక్కడ మూవ్ చేసిన పరిస్థితి. మరోవైపు అధికారులు కూడా చాలా వేగంగా టెక్నికల్గా విద్యుత్ శాఖ అధికారులు కూడా రంగంలో దిగారు. హై టెన్షన్ వైర్ వెళ్తున్నాయి కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైతే రెసిడెన్సీస్ ఏరియాస్ ఉన్నాయో పూర్తిగా ఏరియాని కూడా ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్తగా ఈ ఏరియాలో పూర్తిగా విద్యుత్ సర్వీస్ని కూడా పూర్తిగా బంద్ చేశారు. ఈ ప్రాంతాల్లోకి వచ్చే ప్రధాన రహదారిని కూడా హైదరాబాద్ పోలీసుతో పాటు సైబరాబాద్ అధికారులు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. ఉవ్వెత్తులు ఎగిసిపడిన మంటల ధాటికి బిల్డింగ్ కుప్పకూలింది. కెమికల్స్ వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు ఫైర్ ఆఫీసర్స్. కెమికల్ ఇండస్ట్రీస్ కావడం వల్ల ఒక్కసారి కనుక ఫైర్ అయిందంటే దాన్ని కంట్రోల్ చేయడం హైలీ ఇంపాసిబుల్ అండి. ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఫైర్తోని కాలమ్స్ ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేది కొలాప్స్ అయిపోయింది. దాని కింద ఉన్నటువంటి కొంత కెమికల్ కానీ రియాక్టర్స్ బ్లాస్ట్ కావడం వల్ల అలాగే మిగిలిపోయింది. దానివల్ల అది ఫైర్ అవుతుంది. ఫైర్ కంట్రోల్ బర్నింగ్ చేస్తున్నాం కాబట్టి తొందరలోనే అది పూర్తిగా అదుపులోకి వచ్చింది. జస్ట్ పూర్తిగా మంటలు ఆరిపోతాయి. మేనేజ్మెంట్ సైడ్ కానీ ఇంకెవరు కానీ మాకు అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే ఫర్దర్గా ఎక్స్టెన్షన్ వేరే ఇండస్ట్రీ కాకుండా ఆ కాన్సన్ట్రేషన్ అంతా ఉండే దానికి మనం సక్సెస్ఫుల్గా చేసాము. ఆ బిల్డింగ్లో ఫైర్ క్యాచ్ స్టార్ట్ అయింది. అప్పుడే మేము దాని మీద ఫైర్ ఫైట్ చేసి దాన్ని ఆర్పేసాం, దాన్ని సేవ్ చేసాం. కెమికల్స్ ఉన్నాయి ఇందులో. ఎంతసేపు ఆర్పినా కూడా మళ్ళీ రీఫైర్ అవుతూనే ఉంటాయి. ఈ టెంపరేచర్, ఆ టెంపరేచర్లో ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అయినా కొలాప్స్ అయిపోతుంది. లోపల కెమికల్ ఉంది. 20,000 లీటర్స్ కెమికల్ ఏదో ఉందని చెప్పారు. కాలి బూడిదైన సర్వోదయ సాల్వెంట్ కంపెనీ పక్కనే ఉన్న మరో 2 పరిశ్రమలకు మంటలు వ్యాపించాయి. అయితే గంటల పాటు శ్రమించిన ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తెచ్చారు. దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రమాదం జరిగిన టైంలో కంపెనీలో ఎవరూ లేరు కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టానికి కంపెనీ వాళ్లకు బీమా వస్తుంది. మరి మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. మాయదారి మందుల కంపెనీలో తమ గుండెలపై కుంపట్లుగా మారాయని వాపోయారు. ఫైర్ సేఫ్టీ విషయంలో యాజమాన్యాల నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమవుతోందన్నారు.